న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిరుపేద కుటుంబాల ఇళ్లు నిర్మించేందుకు ముందుకు వచ్చిన ఏపీఆర్టీ సంస్థ అభినందించిన ఎమ్మెల్యే సునీల్ కుమార్. విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు మేము సైతం అంచిన గూడూరు పట్టణ వాసులు ఎమ్మెల్యేకు విరాళాలు అందించిన సామాన్య ప్రజలు. గూడూరులోని పలు వినాయక మండపాల్లో ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రత్యేక పూజలు, నిర్వాహకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాలు ప్రారంభించిన ఎమ్మెల్యే. కోటపట్టణంలో ఘనంగా వినాయక నిమజ్జన వేడుకలు, కోలాటాలు, బాణాసంచ వేడుకలతో గణనాథునికి వీడ్కోలు పలికిన భక్తులు. నిరుపేద కుటుంబాలు ఇళ్లు నిర్మించుకునేందుకు ఏపీఆర్టీ సంస్థ ముందుకు వచ్చిన వారు ఎంపిక చేస్తున్న ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు అందజేయడం అభినందనీయమని ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చిట్టమూరు మండలానికి చెందిన బాలకృష్ణ అనే వ్యక్తికి ఏపీఆర్టీ సంస్థ వారి ఆర్థిక సహాయం చెప్పను గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అందజేశారు. ఇక గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఏపీఆర్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ ప్రియాంక ఎంపిక చేసిన నిరుపేద కుటుంబానికి ఇళ్ల నిర్మాణం కోసం 10 లక్షల రూపాయలు ఇచ్చేందుకు ముందుకు రావడం అభినందనీయమని, ఈ క్రమంలో చిట్టమూరు మండలానికి చెందిన బాలకృష్ణకు 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగిందని, మరొక వారంలో మరొక 5 మందిని ఎంపిక చేసి వారికి కూడా 10 లక్షల రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. ఇక అదేవిధంగా నియోజకవర్గంలో పేద ప్రజలకు చేసే సేవా కార్యక్రమాలకు ఏపీఆర్టీ సంస్థ సహకారం అందించాలని పిలుపునిచ్చారు. వచ్చే నెల 17వ తేదీ నుండి ప్రధానమంత్రి ఆవాస్ యోజన నూతన పథకంలో భాగంగా 4 లక్షల రూపాయల నిధులతో ఇళ్లు మంజూరు చేయడం జరుగుతుందని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. అదేవిధంగా గత వైసీపీ పాలనలో ఇళ్లు మంజూరయ్యి ఇళ్ల నిర్మాణం చేపట్టి వారి పేర్లను తొలగించి తిరిగి ఎంపిక చేయడం జరుగుతుందని తెలియజేశారు. కొంచెం టాప్లో బాగా ఏమని స్టేట్ కోఆర్డినేటర్ శిల్పా విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు పట్టణ పరిధిలోని సామాన్యుల సైతం ముందుకు వచ్చి విరాళాలు అందజేయడం స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు ఎమ్మెల్యే నివాసం వద్ద మరియు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టణానికి చెందిన ఆనంద్ 1 లక్ష రూపాయల విరాళం మరియు హరిబాబు 25,000 రూపాయల విరాళం మరియు వెటర్నరీ డాక్టర్ సురేష్ 25,000 రూపాయల విరాళ చెక్కులను గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు అందజేశారు. గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు పట్టణ పరిధిలో అనేక మంది సామాన్యులు స్పందించి విరాళాలు అందజేయడం అభినందనీయమన్నారు. వీరిని స్ఫూర్తిగా తీసుకుని అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి సీఎం సహాయ నిధికి విరాళాలు అందజేయాలని పిలుపునిచ్చారు. గూడూరు పట్టణానికి ఆనంద్ 1 లక్ష రూపాయల మరియు సురేష్ 25,000 రూపాయలు మరియు హరిబాబు 25,000 రూపాయలు అందజేసి వారిలోని దాతృత్వాన్ని చాటుకున్నారని ఎమ్మెల్యే ప్రశంసించారు. ఈరోజు సోదరుడు గోపిశెట్టి ఆనంద్ గారు, అలాగే మరొక తమ్ముడు మా హరి గారు ఇద్దరు కలిసి ఆనంద్ గారు 1 లక్ష రూపాయలు వరద సహాయార్థం చెక్ ఇవ్వడం జరిగింది. అలాగే మా తమ్ముడు హరి కూడా పేదోడు అయినప్పటికీ 25,000 ఈరోజు ఆయన ఇవ్వడం నిజంగా సంతోషం. ఇద్దరు కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈయన సత్యంజీ అల్లుడు కొడుకు, ఈయన కొడుకు సత్యంజీ కొడుకు కాబట్టి వీళ్ళిద్దరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ త్వరలో ఇవన్నీ కూడా చెక్కులు తీసుకొని నారా చంద్రబాబు నాయుడు గారికి కలిసి ఇవన్నీ ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇంకా కూడా దాతలు వస్తున్నారు, అందరూ కూడా రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నాం. దయచేసి ఈ విషయంలో
ప్రజలందరూ కూడా స్పందించి మీ యొక్క సహాయ సహకారాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. కోట మండలం జనసేన పార్టీ నాయకులు విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చి సీఎం సహాయ నిధికి 50,000 రూపాయల విరాళాన్ని అందజేయడం అభినందనీయమని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జనసేన పార్టీ నాయకులు ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు 50,000 రూపాయల చెక్కును అందజేశారు. అందరికీ నమస్కారం. జనసేన కోట మండల నాయకులు ముఖ్యమంత్రి సహాయ నిధికి 50,000 రూపాయలు మొత్తం విరాళం ప్రకటించడం నిజంగా హర్షణీయం. ఎందువల్లంటే ఈ రోజుల్లో గొప్పవాళ్ళు డబ్బు నాకు అని ఇలేని పరిస్థితి. కానీ మా జన సైనికులు అంత గొప్పవాళ్ళు ఏం కాదు, అంత మధ్యతరగతి పేద కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కలిసి 50,000 ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం చాలా సంతోషం. అందరినీ కూడా పేరు పేరున అభినందిస్తున్నాం. అలాగే ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో జనసేన నాయకులతో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కలిసికట్టుగా పనిచేస్తుంది. మేము ఉన్నంతకాలం మా జన సైనికులు మా సొంత తమ్ముళ్ళుగా భావించి ఎక్కడ కూడా ఏ సమస్య ఉన్నా కూడా షేర్ చేయమని చెప్పి కూడా అందరికీ కూడా చెప్పాను నేను. కాబట్టి అందరం కూడా కలిసి కట్టుగా మళ్ళీ రాబోయే 5 సంవత్సరాల్లో కూడా సేమ్ ఇదే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మా జనసేన నాయకులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు మా మునిలేష్ గారికి తెలియజేస్తున్నాను. తిరుపతి జిల్లా గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని దివిపాల గ్రామంలో వినాయక విగ్రహం వద్ద గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రత్యేక పూజలు జరిపించారు. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా దివిపాల గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలోని స్వామివారిని ఎమ్మెల్యే సునీల్ కుమార్ దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. ఆయన వెంట పలువురు టీడీపీ నాయకులు ఉన్నారు. తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలోని మోదుగువన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో ఆదివారం గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వినాయక చవితి ఉత్సవాల ముగింపు సందర్భంగా దేవస్థాన నిర్వాహకులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రారంభించారు. తిరుపతి జిల్లా కోటపట్నంలోని నల్లపరెడ్డి శ్రీ లక్ష్మమ్మ గిరిజన కాలనీలో వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి. కాలనీలోని యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన గణేష్ విగ్రహాన్ని ట్రాక్టర్లో ఉంచి ఊరేగించి నిమజ్జనానికి తీసుకువెళ్లారు. ఈ క్రమంలో కాలనీలో నిర్వహించిన గ్రామోత్సవాన్ని వైభవంగా జరిగింది. కోలాటాలు, బాణాసంచా వేడుకలతో డీజే సౌండ్ సిస్టంతో యువత ఉత్సాహ నృత్యాలు చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఈ క్రమంలో ముందుగా వినాయక స్వామి వారి లడ్డూను వేలంపాటలు నిర్వహించారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిరుపేద కుటుంబాల ఇళ్లు నిర్మించేందుకు ముందుకు వచ్చిన ఏపీఆర్డీ సంస్థ అభినందించిన ఎమ్మెల్యే సునీల్ కుమార్. విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు మేము సైతం అంచిన గూడూరు పట్టణ వాసులు ఎమ్మెల్యేకు విరాళాలు అందించిన సామాన్య ప్రజలు. గూడూరులోని పలు వినాయక మండపాల్లో ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రత్యేక పూజలు. నిర్వాహకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాలు ప్రారంభించిన ఎమ్మెల్యే. కోటపట్టణంలో ఘనంగా వినాయక నిమజ్జన వేడుకలు, కోలాటాలు, బాణాసంచ వేడుకలతో గణనాథునికి వీడ్కోలు పలికిన భక్తులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.